నందు ప్రియమైన సంఘస్థులందరికీ కూడా మరొకసారి క్రీస్తుని యేసునామమున శుభాలు తెలియజేస్తున్నాను. మరి సహోదరి చెప్పారు కదా సాక్ష్యం, తన కుమారుడి విషయంలో, తన బిడ్డ విషయంలో కలిగినటువంటి కష్టాన్ని, బలహీనతను చాలా భయంకరం. అది మేము కూడా కళ్ళారా ఇక్కడ చూసాం, మేము కూడా ప్రార్థన చేసాం కాబట్టి ఆ విషయాలు బాగా మేము హాస్పిటల్లో తిరగడం, రావడం, వెళ్ళడం, అలాగే ప్రార్థనలు చేయించడం, ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మరణాపాయం నుంచి కాపాడాడు. అసలు ఆ రోజున లేక ఆ రోజుల్లో మరి సహోదరి గంగ ఎంత సతమతమైంది అంటే చాలా భయంకరమైన వేదన. ఆ పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి, అలాగే సంఘం ద్వారా ప్రార్థన చేయించి, అలాగే దైవ సేవకుల ద్వారా కూడా తన బిడ్డ కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డకి నెమ్మది దయచేశాడు. కానీ తనకున్నంటి అస్వస్థత మరి చాలా భయంకరమైంది. అయితే తాను శారీరకంగా ఉన్నటి అలవాటుని దూరం చేసుకుంటూ పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అయితే మరణాపాయం నుంచి మాత్రం దేవుడు కాపాడాడు. మరణాపాయంలోనికి వెళ్ళకుండా దేవుడు తిరిగి తీసుకుని వచ్చాడు. ఆమె చెప్పారు కదా సాక్ష్యం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని బట్టి లేక దేవుని నామాన్ని బట్టి మనకు జరిగినటువంటి ఏ కార్యాలైనా, ఏ అద్భుతాలైనా, ఏ విషయాలైనా కానీ ఆయన్ని మనము గనపరచాలి. కానీ ఇది ఎప్పుడూ జరగవలసింది ప్రార్థన. దానికి ఆర్థికంగా చాలా శోధనలు, ప్రార్థన పెట్టుకోవడానికి కూడా చాలా శోధన. ఈరోజు కూడా ప్రార్థన పెట్టుకోవడానికి శోధనే. కానీ ఆ శోధనలన్నింటిని కూడా జయించి ఈరోజు పెట్టే ప్రార్థనకి ఆటంకం లేకుండా దేవుడు కృప చూపాడు. అలాగే సంఘస్థులు అందరూ కూడా వచ్చారు. మరి ఇంకా కనుక ఆ పరిస్థితిలో మరి తన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మనందరినీ ఇక్కడ సమకూర్చాడు. అంతట మాత్రమే కాకుండా మాకు కూడా సమయాన్ని దేవుడిచ్చి నడిపించాడు. ఆ పరిస్థితుల్లో ఆమె ఇలాగ ప్రతి దాన్ని జయించుకుంటూ వస్తుండగా హఠాత్తుగా ఆ బిడ్డని వేసుకుని హాస్పిటల్లో ఉంటూ ఉండగా ఇక్కడ తండ్రి, మన సోదరులు వెంకటేశ్వరరావు గారు మరి ప్రభునందు నిద్రించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అన్ని ఒడిసుట్లన్నీ కూడా ఒకేసారి తన జీవితంలో కలిగాయి. అయితే దేవుణ్ణి మాత్రం మహిమపరచడం మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు, దేవుని ఆరాధించడం మానలేదు. దేవుని విడిచిపెట్టకుండా ఆమె మరి ఆ పరిస్థితుల్లో కూడా వెంబడించింది. కనుక దేవుడు తన యొక్క నిరీక్షణను, తన ఓర్పును దేవుడు చూసి తన కుటుంబంలో, తన కుమారుడి విషయంలో, తన విషయంలో దేవుడు కార్యం చేయబోటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు వాక్యంలోకి వెళ్దాం.
స్వస్థత పొందితే నీవేం చేయాలి? మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. అంటే స్వస్థత అంటే ఆరోగ్యం. ఆరోగ్యం పొందితే నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయండి. ఆ స్వస్థత లేకపోతే ఆరోగ్యం దేవుని ద్వారా వచ్చింది, ప్రార్థన ద్వారా వచ్చింది కనుక ఆ ప్రార్థన ఆలకించిన దేవుని మనమేం చేయాలి? చేస్తే ఇంకా మనకేం కలుగుతుంది? ఇంకా మనం ఎలాగా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం చేత మనం ఉంటాం కనుక ప్రియమింటి వర్లారా ఆలోచించండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా కనబడక్కర్లేదు ఉంటున్నాడు వాక్యం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైతే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కనుక ఈ మాటలు వినాలి. ఈ మాటలు విని యేసు దేవుడు చేసిన, యేసు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, యేసు దేవుడు ఇచ్చిన ఆయుస్సు, యేసు దేవుడు ఇచ్చినటువంటి కృప మళ్ళా తిరిగి తల్లితోనూ కుటుంబస్తులతోనూ అలాగే సంఘంతో అనగా గ్రామంతో అనేక మందితో తన కుమారుడు మరలా సజీవుడిగా తిరుగుతున్నాడంటే అది దేవుని కార్యం. ఆ కార్యమును లేక స్వస్థతను మనం ఆ యొక్క ఆరోగ్యాన్ని దేవుని సన్నిధిలో ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? స్వస్థత పొందితే నీవు చేయవలసింది ఏమిటి అనే దానిలో ఒక అంశాన్ని నేను మీ ముందు ఉంచుతాను. అప్పుడు లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 16వ వచనం కొంచెం గట్టిగా చదివేవాళ్ళు చదవండి. గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చాలు. స్వస్థత పొందితే నీవేమి చేయవలను అంటే ఇక్కడ వాక్యంలో ఏమి రాయబడుతుందంటే, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభులు వారు, జాగ్రత్తగా వినండి, యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన బ్రతుకున్న కాలంలో, ఆయన సంచరించిన రోజుల్లో ఏమండి అనేక మంది రోగులను, అనేక మంది బలహీనులను, ఆడవారు మగవారిని, చంటి పిల్లలను, పెద్దవారిని, యవ్వనస్తుల్ని, అనేక మందిని దేవుడు తన కృపచేత ప్రార్థించే వారి పట్ల సహాయం చేయవాడు ఆయనని లేఖనం చెప్పినట్లుగా ఆయన ఏం చేశాడని తెలుసా అంటే అనేక మందిని బాగు చేయటం జరిగింది. అయితే యేసు ప్రభుల వారు యెరూషలేము అనే పట్టణం నుండి ప్రయాణమవుతూ వెళుతూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు మధ్యలో చాలా గ్రామాలు తగిలాయి. చాలా గ్రామాలు తగిలాయి. చూడండి, మనం ఎక్కడికైనా ప్రయాణం అయినప్పుడు మన ప్రయాణంలో చాలా ఊళ్ళు మనకు తగులుతూ ఉంటాయి.
అలాగే మన దేశ నాయకులైన వాళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు వారికి అనేకమైన ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు తగులుతుంటాయి. అనేక మంది జనం కూడా కనపడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. అయితే అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక పట్టణంలోకి వచ్చాడు ఆయన. ఆ పట్టణం పేరు సమరయ్య పట్టణం. సమరయ్య పట్టణం. సహోదరులారా, ఆలోచించండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన వెళుతుండగా అంతకుముందు అనేక మందిని దర్శించి బాగు చేసి ఉంటాడు. అయితే ఆయన సమరయ్య పట్టణానికి రాగా అక్కడ వస్తున్న ప్రజల్ని చూసి ఆయన దేవుని రాజ్యమును గూర్చి, ప్రభు సన్నిధిలో ప్రభువారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క రాజ్య సువార్త చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అయితే దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, ఆ సమయంలో, ఆ పరిస్థితిలో సమరయ్య పట్టణానికి రాగా అక్కడ కొంతమంది రోగము కలిగిన వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆ రోగం కలిగిన వారు ఎవరు అంటే కుష్టి రోగులు అని బైబిల్లో చెప్పబడింది. మనం ఈ 17వ అధ్యాయంలో 11 నుండి మనం 19వ వచనం వరకు చదివితే వీళ్ళ గురించి రాయబడిన సంగతులు మనకుంటాయి. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళదాం. చదివేమ్మా. ఎంతమంది అండి చెప్పాలి? 10 మంది కుష్టి రోగులు. ఎవరికి ఎదురుగా వచ్చి? యేసు ప్రభువారికి ఎదురుగా వచ్చి. చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. కుష్టి రోగులు ఆ కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ కుష్టి రోగులు గ్రామాల్లో ఉండడానికి వీల్లేదు, పట్టణాల్లో ఉండడానికి వీల్లేదు, కుటుంబంలో ఉండడానికి వీల్లేదు. ఒక భర్త అయితే భార్యతో ఉండకూడదు, ఒక తండ్రి అయితే పిల్లలతో ఉండకూడదు. ఎందుకంటే ఆ కుష్టి రోగం అంటురోగమని, అది అందరికీ వ్యాప్తిస్తుందని ఆ యొక్క కుష్టి రోగుల్ని గ్రామమును ఎలుపులో ఎవరూ లేని చోట ఎక్కడో వారిని ఏం చేస్తారంటే ఉంచుతారు, తాగడానికి, తినడానికి. వారు ఒకవేళ వాళ్ళ బ్రతకడానికి, ఊర్లోకి వచ్చి నీళ్ళు పట్టుకెళ్తానికి, ఇంటింట అడిగి ఒక ముద్ద తినడానికి అర్హత లేని పరిస్థితుల్లో ఆ కుష్టి రోగుల యొక్క పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 10 మంది కుష్టి రోగులు మనకి కనపడతారు. జాగ్రత్తగా మీరు తర్వాత చదువుకుంటే ఈ 11వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా చదువుకుంటే చాలా విషయాలు మీకు బయలుపడతాయి. అయితే
యేసు ప్రభు వారు ఎదుటికి వచ్చేసారు. వీళ్ళు యేసు ప్రభు వారు అక్కడే ఉన్నాడా? యేసు ప్రభు వారు అక్కడే ఉన్నాడా అంటే కాదు. ఊరంతా ఉన్నారు, పట్టణమంతా ఉన్నది, అనేక జనం అంతకుముందే ఆయన్ని వెంబడిస్తూ ఉంది. అయితే ఎదురుగా ఆయన ఉన్నాడు, వెనకాల ప్రజలు ఉన్నారు, ముందు ప్రజలు ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఒక్కసారిగా రాగా అందరూ అవాక్కయ్యారు. ఎందుకు అవాక్కయ్యారంటే కుష్ఠరోగులు ప్రజలోనికి రాకూడదు, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు రాకూడదు. అంటే ఒక వ్యాధి కలిగిన వాళ్ళు, అతని వలన అనేక మందికి జబ్బు కలుగుతుందని, అనేక మందికి రోగం కలుగుతుందని ఆ రోజుల్లో సరైన మెడిసిన్ లేక, వైద్యకాలు లేక పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ బాగు చేస్తే దేవుడు బాగు చేయాలి, లేదా ఆ రోగంతో వాళ్ళు ఏం చేయాలి? చనిపోవాలంతే. ఆ రోగంతో ఉంటే అలాగా వాళ్ళు కుసించిపోయి మందులు లేక, వైద్యం లేక చనిపోవాలి. లేదంటే భగవంతుడు కరుణించి ఆ రోగాన్ని ఆయన బాగు చేయాలి. ఈ 10 మంది కుష్ఠరోగులు మాట్లాడుకుని, మనం ఎక్కడున్నా చచ్చిపోతాం, ప్రజల్లోకి వెళ్తే మనం కొడతారు, ప్రజల్లోకి వెళ్తే మనల్ని చంపేస్తారు, ప్రజల్లోకి వెళ్తే మనం బతికినవు చచ్చిపోదాం, అక్కడితో మన జీవితం మరి వదిలిపోద్ది. ఎంతకాలం మనం బతికి సచ్చిన జీవితాలు మనకెందుకు? ఆకలితోనూ, అలాగే వస్త్రం లేక, నీళ్ళు లేక, కుటుంబాలకు దూరమై, పిల్లలకు దూరమై, ఎందుకు ఈ జీవితం? ఇలాంటి జీవితం బతుకుతాం కంటే వెళ్దాం యేసయ్య దగ్గరికి. ఎందుకో తెలిసింటే వాళ్ళు కిందపడింది ఆయన బాగు చేస్తున్నాడని, వాళ్ళు కిందపడింది స్వస్థత కలుగుతున్న, రోగాలన్నీ పోతున్నాయని వాళ్ళు కిందపడింది. ఆ టైంలో వాళ్ళకి అవకాశం కలిగింది కనుక వాళ్ళు ఒక పట్టుదల కలిగి, ఒక విశ్వాసం కలిగి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఏం చేస్తారో తెలుసా? యేసయ్య ఎదుటికి రాగానే ప్రజలందరూ అవాక్కయ్యారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనం చదువుకుంటే ఒకసారి చూద్దాం. 12వ వచనం చదవండి. ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఎంత ధైర్యం అండి వాళ్ళకి? ఎంత ధైర్యం వాళ్ళకి? అసలు రాకూడదు. చూడండి, యేసు ప్రభువా, చూడండి, ఆయన యేసు ప్రభువా అని సంబోధిస్తున్నారు. యేసు అంటే యేసు ప్రభువా, యేసు ప్రభువా. అంటే యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే రాజు. అంటే మమ్మల్ని రక్షించి ఈ ప్రజల మధ్యలో మేము బతికినట్లుగా సహాయం చేయి, నువ్వు తప్ప మాకు రాజు లేరు, కరుణించి. చూడండి దేవుని బిడ్డలారా, కరుణించి. ఈ లోకంలో కరుణించే వ్యక్తులు ఎవరు లేరండి. ఒక తల్లికైనా, ఒక బిడ్డకైనా, ఒక తండ్రికైనా, ఒక తమ్ముడికైనా, ఒక అన్నకైనా, ఒక సహోదరికైనా, ఒక సహోదరుడికైనా, ఎవరికైనా కావచ్చు, కరుణించేటువంటి మనసు లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు అక్కడ మాత్రమే
చెప్పాలి, వెనకాల వాళ్ళు కూడా చెప్పాలి. దేవుడు మాత్రమే ఆయన కరుణిస్తే, ఏమండి, ఆయన కరుణ నుంచి ఎవరు కూడా దూరం చేయలేరు. కనుక ఇక్కడ ప్రభువుని వేడుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, చూచి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఒక్కసారి గమనించండి, యేసు ఒక్క మాట మాత్రమే చెప్పాడు. అంటే యేసు ఒక్క మాట చెప్పగానే జరిగిందంటే అక్కడ వాళ్ళందరిలో విశ్వాసం ఉందని కాదు, అక్కడ వాళ్ళందరిలో దేవుని ప్రేమ ఉందని కాదు, అక్కడ అందులో ఎవరో ఒకరికి ఉంది. యేసయ్య చూసి అంటున్నాడు, మీరు వెళ్ళి ఎవరికి కనపరుచుకోమంటున్నాడు? డాక్టర్ గారికా? ఈ లోకంలో నుండి సేవకులు అయితే చాలామంది అంటారు, ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకో. మంచిదే, అది కూడా తప్పేం కాదు. అయితే ఇక్కడైతే స్వయంగా దేవుడే, ప్రభువే చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడు దగ్గరికి. అందరూ స్తోత్రం చెప్పండి. ఒక రోగి, ఒక బలహీనుడు యాజకుడు అనబడిన దేవుని సేవకుడు దగ్గరికి వెళ్ళమని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చాలామంది వారి వారి రోగాలు, వారి వారి బలహీనతల కొరకు యాజకుడు దగ్గరికి వెళ్ళాలి అంటే అర్థం ఏమిటో తెలుసు? అంటే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు. సేవకుడితో ఎవరున్నారు? యేసయ్య ఉంటాడు. సేవకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే ఇది చేయలేని వాడనా? ఇక్కడ చేయలేని వాడనా? అంటే యేసయ్య కంటే సేవకుడు గొప్పవాడా? ఆలోచించండి. యేసు ప్రభు కంటే పాస్టర్ గారు అంత గొప్పవాడా? కానీ మీ అందరి దృష్టిలో ఒకవేళ సేవకుడు అంత గొప్పవాడు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో సేవకుడు మాత్రం, దేవుని దృష్టిలో మాత్రం ఆయనకు గొప్పవాడే. ఎందుకో తెలుసా? ఆయన వెనకాల ఉన్నవాడు, ఆ సేవకుడు వెనకాల ఉన్నవాడు దేవుడు. అయితే ఆ దేవుని దగ్గర క్షమించండి, ఆ సేవకుడి దగ్గర ఏముంది అంటే దేవుని వాక్యం ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది. ఇవన్నీ కలిగిన వాడు కనుక ఆయన దగ్గరికి వెళితే ఆ ఆరాధనలో ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించి నీ హృదయాంతరంగంలో ఉన్నటి పాపాన్ని, రోగాన్ని నిన్ను విడిచి వెళ్ళినట్లుగా ఆయన బోధల్ని ఏం చేస్తాయో తెలుసా? ప్రవాహింపచేసి నీవు శుద్ధుడివై ఏమవుతావో తెలుసా? నీ రోగం నుంచి బయటికి వస్తావు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుపడ్డారు. 10 మంది బాగుపడ్డారు. ఈ 10 మంది బాగుపడిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఒక్కడు మాత్రమే వచ్చాడట. అంటే ఎంతమంది ఉన్నారు? ఇంకా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎన్నికల వాళ్ళు అంటే ఎండకి ఎలా మీరు అలసిపోయారా? ఎండకి అలసిపోయారు. నిజమే, ఇంట్లో ఉన్నా అలసిపోతున్నాం. ఈ ఎండ మామూలుగా లేదు. పనిలోకి వెళ్ళే వాళ్ళు కూడా అలసిపోతున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలసిపోతున్నారు. ఎండ చాలా తీవ్రతంగా ఉందండి.
ఇంకా తీవ్రతగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు అందరూ జాగ్రత్తగా ఉండి, ఇంట్లో ఉన్నా, పనిలోకి వెళ్ళినా, ప్రయాణాల్లో ఉన్నా, ఏమైనా పెళ్ళిళ్ళ కార్యక్రమాలకు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలకు వెళ్ళినా, చంటి బిడ్డలు తీసుకెళ్ళినా ఈ ఎండకి చాలా జాగ్రత్తగా ఉండాలని అనగా ప్రభుత్వం వారి సూచనలు మనకి తెలియజేస్తున్నారు. కనుక జాగ్రత్తగా ఉండండి. కనుక మీకు మేలే నేను బలహీనునే. ఎందుకో తెలుసా? మీలాంటి వ్యక్తిని నేను. మీరు అలాంటి వారో నేను అలాంటి వాడిని. అంటే నేను మనిషినే, వీరు మనుషులే. కనుక మీలాగానే నేను కూడా మరి గాలి, నీరు, అన్నము, ఆరోగ్యము అన్నీ కావాలి. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక మనం అందరం శారీరకంగా బలహీనమే. అది ఎండ తగిలినా, గట్టిగా చలేసినా, గట్టిగా వర్షం వచ్చినా, మనకి ఏం కలిగినా శరీరంలో ఉన్నాం కనుక మనం బలహీనం. అయితే ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగులు అనగా 10 మందిలో ఒక్కడి మాత్రమే యేసు ప్రభు వారి దగ్గరికి రావటం జరిగింది. అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా నేను చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను తర్వాత. ఏమండి? అయితే ఇక్కడ 9 మంది రాలేదు. ఎవరి దగ్గరికి రాలేదు? యేసయ్య దగ్గరికి రాలేదు. ఈ విషయం మనం చాలాసార్లు పాస్టర్ గారు చెప్తూనే ఉన్న మాటలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఈ లోకంలో చాలామంది అంటే కార్యాలు జరిగాక, కార్యములు పొందుకున్నాక ఏమండి రాలేని స్థితిలో చాలామంది కూడా ఉండక మానలేదు. అయితే అక్కడికి 10 మందిలో ఒక్కడు మాత్రమే ఏం చేశాడో ఇక్కడ వాక్యం చెప్తుంది. ఒక్కడు మాత్రం ఏం చేశాడో 16వ వచనంలో ఏం కలుగుతూ అతను ఏం కలిగిందంటండి? మరి ఉన్నవారికి స్వస్థత కలగలేదా? ఏమండి? అక్కడ ఉన్న 9 మందికి స్వస్థత కలగలేదంటారా? స్వస్థత కలిగింది వాళ్ళు, కానీ మరి వాళ్ళ గురించి స్వస్థత కలిగిందని రాయలేదే. ఎందుకు రాయలేదంటే దేవుడు ఎప్పుడు కూడా తను ప్రేమించే వారి గురించి రాస్తాడు, తను మహిమపరిచే వారి గురించి రాస్తాడు. ఒకసారి చూడండి. కనుక తను ప్రేమించే వారిని గురించి చూస్తాడు, తను ప్రేమించే వారిని అనగా ఆయన రాస్తాడు, తను గౌరవించే వారిని ఆయన రాస్తాడు. గనుక దేవుని బిడ్డలారా, గనుక ఇక్కడే సమయం అయిపోయిందండి. 8:40 నిమిషాలు అయిపోతుంది. తొందరగా నేను ఇక ముందుకు వెళ్తాను. అయితే ఇక్కడ మనం చూసిన విషయాలు ఆలోచన చేస్తే వాళ్ళ గురించి ఎందుకు రాయబడలేదు అంటే దేవుని మహిమపరచడానికి, దేవుని వెంబడించడానికి, దేవుని గౌరవించడానికి, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి, ఆయనను అనగా మహిమపరిచి ఆయన మహిమను ప్రకటన చేయడానికి, ఏమండి ఆయన యొక్క సాక్ష్యము ప్రజలందరికీ చెప్పడానికి ఇతడు ఒక్కడే వచ్చాడు. కాబట్టి ఇతని గురించి దేవుడు రాయించి ఉంచాడు. వాళ్ళని గురించి రాయించడం లేదంటే ఏంటంటే వాళ్ళు పొందుకున్నారు కానీ కృతజ్ఞత లేని వాళ్ళు, దేవుడు చేసిన మేలు మరిచిన వాళ్ళు, దేవుని గౌరవించిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవునికి విధేయత చూపని వాళ్ళు కనుక తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే ఎవరైతే ప్రేమించలేదు, ముందు ఎవరైతే చేరదీయలేదు, ఎవరైతే ఆదరించలేదు, ఎవరైతే అనగా సహాయం చేయలేదు, ఎవరైతే అనగా దూరంగా గంటేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. వీళ్ళు గొప్ప కోసం, నేను బాగుపడ్డాను, నేను స్వస్థపడ్డాను, నేను బాగున్నాను, నా స్థితి బాగుంది, నాకు పర్వాలేదు, 10 రూపాయలు సంపాదిస్తున్నాను,
అనగా నేను బాగున్నాను, నేను కుటుంబంతో ఉన్నాను, బంధువుల్లో తిరుగుతున్నాను, గొప్ప చెప్పుకోవడానికి వాళ్ళు అనగా అటుపోయారే తప్ప యేసుని మహిమపరచడానికి రాలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, స్వస్థత పొందిన తర్వాత నీవు చేయవలసింది ఏమిటంటే, నెంబర్ 1, దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? మనుషులను కాదు. కానీ ప్రసంగంలోకి వెళ్ళలేదండి. ఆ ప్రసంగాలు ఇలాగే ఉంటాయి. నాకు టైం ఉండాలి, నాకు చెప్పే ఓపిక ఉండాలి, మీరేం విసుక్కోకుండా కూర్చోవాలి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. ఏదో సినిమాలో చెప్పాడంట, జోకు. ఎక్కడికి తీసుకెళ్తాడో ఏమండి, ఆడైతే ఎక్కడికో తీసుకెళ్తాడు, కానీ దేవుడైతే మాత్రం నిన్ను అనగా ఆధ్యాత్మికంగా పరలోకానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, మనం సినిమా సంగతులు చెప్పుకోవడానికి కాదు, కానీ ఊరికిని వీరు కొద్దంతా నవ్వుతారన్న ఉద్దేశంతో చెప్పాను అంతే. అలాగే నేను సినిమాలు లేకపోతే అయ్యో గంటల తరపున వాటిని చూడటం కాదు. ఎప్పుడైనా గంటలు ఫోన్ తిరిగేసినప్పుడు, వాకింగ్ తిరిగేసినప్పుడు ఇలాంటి జోకులు వస్తూ ఉంటాయి కదా, ఆ జోకులు చూసినప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, లూకా సువార్తలో ఒక మాట ఉంది, 18వ అధ్యాయం 43 చదవండి. కొంచెం గట్టిగా స్వరం. వాడి వెంటనే చూపు పొంది ఆగండి. కానీ టైం ఏమైనా ఉందా? ఆడికేమో చూపు లేదు, కళ్ళు లేవు. అంతకుముందు ఆడనేమో అడుక్కోవడానికో లేకపోతే గుడికాడో లేకపోతే రోడ్డు మీద పాడేశారు. 4 డబ్బులు అతని యొక్క దగ్గర పడగానే వాళ్ళు వచ్చి ఆ డబ్బులంతా తీసుకుని వెళ్ళి ఇంటికాడ ముద్దాడేసి పుడుకరానికి అసలు పక్కేసి బొబ్బ పెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకెళ్తున్నారు. అయితే అతను సూపు పొందిన తర్వాత ఎవరు ఇచ్చారో సూపు? దేవుడు. అయితే సూపు పొందిన తర్వాత వెంటనే, అందరూ స్తోత్రం చెప్పండి. ఎప్పుడంటే ఆశం చేశాడా? నువ్వు స్వస్థత పొందితే నువ్వు చేయవలసింది ఏంటంటే తెలుసా? నీవు దేవునిని మహిమపరచాలి, ఎవరిని కాదు. నాకు దేవుడే సహాయం చేశాడు, దేవుడే కార్యం చేశాడు, దేవుడే అద్భుతం చేశాడు అని తిరిగి ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఆ వచ్చిన వారిలో ఆ 10 మందిలో ఒకడు మాత్రం గొప్ప శబ్దంతో, దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు కార్యం చేసిన తర్వాత గొప్ప శబ్దంతో, దేవుడు నాకు ఈ పని చేశాడు, నాకు ఇల్లు కట్టి పెట్టాడు, నాకు అనగా మా అమ్మాయి పెళ్లి చేయించాడు, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు, నాకు పొలం ఇచ్చాడు, నాకు బంగారం ఇచ్చాడు, నాకు ఫలాంది ఇచ్చాడు, నేను ఫలాంది ఇచ్చాడు, నాకు ఫలాంది ఇచ్చాడు. గొప్ప శబ్దంతో ఎప్పుడైనా అనగా దేవుడు చేసిన తర్వాత చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా కుమారం చెప్పు, ఉన్నారా? ఎవరికైనా తెలిసిపోతుంది ఏమని తెలిసే, ఎవరికైనా బాగా తెలిసినోడు చెప్పినా ఎవరికి చెప్పకే అని దేవుని కార్యాన్ని దాచేవాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారో తెలుసండి. దయచేసి అలా కాదు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు ఏది ఇచ్చినా, దేవుడు ఏం చేసినా, దేవుడు ఏ కార్యం చేసినా, ఇదిగో 10 మంది మధ్యలో సేవకుని తీసుకుని, ఆ 10 మంది మధ్యలో అనగా సేవకుని సంఘాన్ని తీసుకుని వచ్చి, ఇది దేవుడు నాకు చేశాడు అని ఆయన మహిమపరచడమే. దేవుని బిడ్డలారా, నీకు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా ఉండటం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కనుక అనగా దేవుని సన్నిధిలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములో. నువ్వేం చేసావని ఉపకారం నీకు ఆయన చేశాడు ఉపకారం. కానీ నువ్వు ఎప్పుడు చేసినా ఆయనకు ఉపకారం చేయలే, అపకారాలు చేస్తుంటావేమో, లేకపోతే ఆయనకు లోటు చేస్తుంటావేమో, ఆయనకు దూరంగా ఉన్నావేమో, నువ్వు గుప్పుళ్ళు ఎప్పుకుండా ఉన్నావేమో, అడుగు వెనకేసావేమో, కానీ ఆయన మాత్రం అనగా సహాయము చేసిన వాడు. ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు,
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన ఉపకారం ఏం చేయాలి అనగా అనేక ప్రజలు ఎదుట, సంఘం ఎదుట, సేవకులు ఎదుట, గ్రామాల ఎదుట నీ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నీ కుటుంబానికి, నీకు, నీ సహోదరులకి, నీ గ్రామానికి, నీ బంధువులకి, నీ చుట్టాలకి అందరికీ ఏం చేయాలి చెప్పాలి. అదే దేవుని మహిమపరచటం. దేవునికి స్తోత్రం. గుడ్డివాడి అనగా సమయం చూసాడా, వెంటనే అక్కడున్న ప్రజలందరి దృష్టిగా దేవుని మహిమపరచారు. మరి చదవండి అన్నమాట. 18వ అధ్యాయం లూకా సువార్త 43వ వచనం. చాలు. అంటే చూపు పొందగానే ఏం చేశాడు? మహిమపరిచాడంటండి. మహిమపరచడం అంటే ఎలా మహిమపరిచాడు? ఇది కూడా నేర్చుకోలేదు వాక్యాల్లో. ఎలా మహిమపరిచాడు అంటే ఆ యేసు వెళ్తున్న ప్రజెంట్గా ఆయన మహిమపరుస్తున్నాడు. నా జీవితంలో నేను గుడ్డివాళ్ళే ఉంటే నా భార్య భోజనం పెట్టలేదు, నా కొడుకులు అనగా మంచినీళ్ళు లేదు, నా చుట్టాలని చేరడం లేదు, ఆ గ్రామం చేరడం లేదు, నేను అడుక్కునే వాళ్ళుగా పక్కన పడేసి వెళ్ళిపోయారు అంటూ కేకలెట్టి మరీ అనగా ప్రజలందరికీ ఏం చేశాడు? మహిమపరిచాడు. అది మరి నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు చేసిన ఉపకారం మరి మహిమపరిచావా? దేవుడు కార్యం చేస్తే తెల్లారి ఆదివారం రారండి. దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అద్భుతం చేస్తే తెల్లారి ఆదివారం రాకోకుండా ఇంటికాడ పడుకునే వాళ్ళు కూడా మంది ఉన్నారు. వీళ్ళండి, వీళ్ళ విశ్వాసుల ఆలోచించేయండి. అనగా పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళకండి దేవుడు కార్యాలు, వీళ్ళకండి ఏడండి దేవుని మహిమపరచడం. ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీగా మరి అనగా తీరుబడిగా ఉన్నప్పుడు, మనకి సాగినప్పుడు, మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు మనమేమో ఏదో మహిమపడతాంలో దేవుని అని ఉండేవాళ్ళు ఎక్కువ. ఇలాంటి వారిని కాదు దేవుడు తన యొక్క గ్రంథంలో వాళ్ళ కొరకు రాయించి మాట్లాడేవాడు. అలాంటి వాళ్ళే ఆ 9 మంది. అలాంటి వాళ్ళే 9 మంది కనుక వాళ్ళ గురించి రాయించలేని ఖచ్చితంగా నేను వాక్యంలో మీకు విన్నవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ గుడ్డివాడు ఏం చేశాడు? వెంటనే మహిమపరిచాడు. మహిమపరచాలి. అది చిన్న కార్యం చేసినా నీ జీవితంలో, అది పెద్ద కార్యం చేసినాను ఏమండి, ఆ కార్యం చేసిన తర్వాత నీకు లోటుగా ఉన్నా, నీకు లోటు లేకపోయినా, నీకు అధికంగా ఉన్నా, అధికంగా లేకపోయినా దేవుడు చేసే దాన్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. వెనక్కి వెళ్తే ఆయన వెనక్కి వెళ్ళాడు అని అంటే ఏమండి, వెనక్కి వెళ్ళాడంటే మనం వెనక్కి వెళ్ళేదాన్ని లాక్కుని తీసుకుని మన ఇంట్లో పెట్టుకోవడానికి మన జీవిత కాలం అంతా సరిపోదు. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు అంటే ఆయన చేసిన మేలు పొందుకుని, ఆయన కార్యాలు పొందుకుని, తర్వాత మనం చేతులు దులుపుకొని అనగా దేవుని సన్నిధిలో నువ్వేమనుకుంటున్నావు? దేవుడు ఆయన వెనక్కి ఒక అడిగేసాడా? నీ జీవితంలో కొన్ని 100 మైళ్ళ దూరంలో నువ్వు అనగా వెనక్కి వెళ్ళిపోతావు. ఆయన ఒక్కడిగే కానీ ఆయన ఒక్క అడిగేసాడు అని అంటే కొన్ని 100 అడుగుల దూరంలోకి వెళ్ళిపోతారు. ఈ కుటుంబంలో ఎవరైనాను, ఎలాంటి వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా కానీ మళ్ళీ అంత దూరం నుంచి మళ్ళా ఆశీర్వాదం దగ్గరికి రావాలంటే చాలా టైం పడుతుంది. అంత అవసరం అంటారా అమ్మ? అంత అవసరం అంటారా? ముందుగానే మేలుకోవచ్చు కదా. ఏమండి నాగరాజు గారు, ముందుగానే మేలుకోవాలి కదా. ఏమంటారు? మేలుకోవాలి. జాగ్రత్త. ఈ ఉపదేశం ఎవరికి? నాకే. ఉపదేశం ఎవరికి? మీకే. ఇది ఎవరికో కాదు, సంఘానికే. 17:16 కూడా ఒకసారి చదువుదాం. చాలు చదివేమ్మా.
చూసారా, అతడు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు మహిమపరచడం అంటే దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? అంతకు ముందు తన జీవితము ఎలా ఉంది, ఇప్పుడు నా జీవితంలో యేసయ్య ఏం చేశాడు, ఇప్పుడు అందరి ముందుకు వెళ్ళగలను, నా భార్య దగ్గర కూర్చోగలను, నా పిల్లల దగ్గర కూర్చోగలను, గ్రామంలో కూర్చోగలను, నలుగురితో తిరగలను. ఇప్పుడు నాకేం లేదు, కుష్ఠరోగము లేదు, నా యేసయ్య బాగు చేశాడని దేవుణ్ణి ఏం చేశాడు? అది మహిమపరచడం అంటే, అది సాక్ష్యం అంటే. మన ఆదివారం సాక్ష్యాలు కదండి, కోడిపోయింది, కొండపోయింది, ఇదండి. అది కూడా ఏంటి, గంటల తరపున చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. ఒక్క నిమిషం చెప్పలేరా? ఏమండి, గుప్తంగా ప్రార్థన చేయండి అన్న వాళ్ళు కూడా కోపమే. గుప్తంగా ఎలా చేయాలండి అని పక్క వాళ్ళతో మాట్లాడటం. గుప్తంగా ఎలా చేయాలండి? అవును, గుప్తంగా చేయాలి ప్రార్థన అనగా నువ్వు వ్యక్తిగతంగా చేస్తావు ప్రార్థన. అప్పుడు నువ్వు 1 గంట చేస్తావు, 2 గంటలు చేస్తావు, తెల్లవారు చేస్తావు, చెయ్యి. అప్పుడు చెయ్యు, అప్పుడు పడుకుంటావు, అప్పుడు పనులు చూసుకుంటావు, అప్పుడు టీవీ చూస్తావు, అప్పుడు ఏదేదో చేస్తావు. నీకు సమయం ఇచ్చినప్పుడేమో అనగా ఏదో స్తోత్రం, ప్రభువా యేసు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా భర్తను, నా సంఘాన్ని కాపాడు, ఆమేన్. ఎంత పెద్ద ప్రార్థన. అదే గుప్తంగా ప్రార్థన చేయండి అన్నామనుకోండి, ఏమండి ఇంకా మొదలెడతారండి. ఏమండి తాతల కానించి, ముత్తాతల కానించి, ఏమండి పిన్నమ్మల కానించి, పెద్దమ్మల కానించి, కొడుకుల కానించి, కోడల కానించి, అబ్బాబ్బాబ్బా చెప్పలేమండి. లేదు, ఆ సంఘంలో ఏ ప్రార్థన చెప్పారు? ప్రభువా పలానా తల్లి ప్రార్థన కోరింది. ప్రార్థన చెప్పేవాళ్ళు కూడా మా అబ్బాయికి బాగాలేదండి, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మా అమ్మాయికి బాగాలేదండి, కనుక నిలోసుకుందండి. మా అమ్మాయి కాపురానికి వెళ్తలేదండి, అంతే, కనుక మా అమ్మాయి కాపురానికి వెళ్తలేదండి, మరి నేను ఎంత చెప్పినా వింటలేదండి. ఈ తర్వాత మా మేనల్ని పిలిపించానండి, మా పెద్ద అత్తగారిని పిలిపించానండి. ఇదా ఎంత టైమా? నీ ప్రార్థన వస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎవరికొకరు ప్రార్థన చేయాలి? మీ పెద్ద అత్తగారి గురించి ప్రార్థన చేయాలా? మీ మంగారి గురించి ప్రార్థన చేయాలా? ఈ చుట్టాలు అందరి కొరకు, చెప్పిన వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేయాలా? అసలు ప్రార్థన అవసరం ఏంటో నీకు తెలుతులేదు. ఈరోజు ఎవరు కూడా సంఘాలు గుర్తెరగట్లేదండి. చెప్తేనేమో గుప్తంగా చెప్పమన్నారు పాస్టర్ గారు, మరి గుప్తంగా చెప్పాలి. ఇంకా మరి ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి, పాటలు పాడే కార్యక్రమాలు ఉంటాయి, ఆరాధించే కార్యక్రమాలు ఉంటాయి, వాక్యం చెప్పే కార్యక్రమాలు ఉంటాయి, అనగా చిన్న మరి సాక్ష్యాలు చెప్పే కార్యక్రమాలు ఉంటాయి, ఎవరైనా వస్తే ఏదైనా చిన్న వాక్యం చెప్పమని కార్యక్రమాలు చాలా ఉంటాయి. నీతోటే సరిపోతే ఎలాగండి? అబ్బే అలాగైతే మేము ఎక్కడికి రాము? సాక్ష్యం కూడా చెప్పుకొని కూడా ఆయన ప్రార్థన కూడా చేయడు, ఆయన గుప్తంగా చేయాలా? దేవుని మహిమపరచే విషయంలో ఒక్క మాట చాలండి. ప్రార్థన అవసరతలో ఒక మాట చాలండి. ఊళ్ళో 100 మంది చెప్పారనుకోండి, 100 మంది గురించి ఒక్క మాటలు చెప్పొచ్చు. ఫలానా సహోదరు కొరకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం బాగాలేదు. ఫలానా సహోదరుడు బాగాలేదండి, కాళ్ళ నొప్పి, ప్రార్థన చేయండి. ఫలానా సహోదరుడు ఎంకన్నా ఆయన యొక్క కుటుంబంలో సమస్యలుగా ఉన్నాయని ప్రార్థన చేయండి. ఇలాగా ఒక్క నిమిషంలో 100 మంది గురించి చెప్పచ్చు. సాక్ష్యం అయిపోయిందా లేదా? అంతేగాని ఆ ఎంకన్న భార్య చూడలేదంటే ఆయనకు బాగాలేదు, పుల్లమ్మ అనగా కోళ్ళమ్మ కొట్టిందంట, కనుక ఆవిడ బిళ్ళలు వేసుకుందంట, ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. ఎన్ని సోదులు ఎందుకంట? దేవుని మహిమపరిచే విధం ఈనాడు సంఘం నేర్చుకోలేదు, దేవుని గణపరిచే విధం నేర్చుకోలేదు. చూడండి దేవుని బిడ్డలారా, 2వ మాట ఏంటో తెలుసా? దేవుని వెంబడించాలి. 18వ అధ్యాయం లూకా సువార్త. స్వస్థత పొందితే నువ్వేం చేయాలి? రెండవదిగా 18వ అధ్యాయం 43వ వచనం, వెంబడించాలి దేవుని. వెంటనే చూపు పొందక దేవుని మహిమపరచు. అది హాలలు చెప్పండి గట్టిగా. నిజంగా మీరు దేవుని ప్రేమించబడితే కొంచెం గట్టిగా చెప్పండి.
ధనభారం అంత ఇంపార్టెంట్గా చెప్పండి. దేవుని మహిమపరచడం అంటే ఇదా? హల్లెలూయా అంటే నాకంటే చేతుల పైకి లాగట్లేదు కనుక ఏమండి, దేవుని మహిమపరచండి అన్నందుకు ఎక్కడంటే తెలుసా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా, ఎక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో అక్కడ పరిగెత్తుకొచ్చి అక్కడికి వచ్చి నుంచి దేవుని మాటని ఇలాగ ఉండాలని సంఘం. అది దేవుని మహిమపరచడం అంటే. ఇక్కడ ఇతను ఏం చేశాడు? ఎంబడించాడు. స్వస్థత పొందుకున్న తర్వాత ఏం చేశాడు? ఎంబడించాడు. స్వస్థత పొందిన తర్వాత నువ్వు చేయవలసింది రెండవది ఏంటో తెలుసా? చేయవలసింది ఏంటి? ఎంబడించాలి. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ కూడుకోవాలి. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ కూడుకోవాలి. మన సహోదరి నరసింహేణి గారు ఉన్నారు కదా, ఈవిడి ఆ ఇంట్లో చాలా ఇబ్బంది అండి. ఎంత ఇబ్బంది అంటే నిజంగా తన భర్త ప్రార్థనకి వెళ్ళడానికి అసలు అంగీకరించడండి. అలాగా కొంతకాలం ఓర్పుతో వస్తూ పోతూ ఉండేది. తర్వాత ప్రార్థన చేస్తూ ఉండేది. మధ్య మధ్యలో ఆయన ఆవిడని ఆఫ్ చేసినప్పటికీ కూడా ఏం చేస్తుందంటే ఈ రోజు వరకు ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆమె తన భర్తకి ఎలా చెప్పుకుంటారో మనకు తెలియదు, కానీ చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళు మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళకి మంచిగా చెప్పుకొని అవసరమైతే వాళ్ళు రమ్మని, లేదంటే నేను వెళ్తానని ఒప్పించి ఆ యొక్క రావాలి. ఆవిడ ఎక్కడ ప్రార్థన, పగల ప్రార్థన అయినా, రాత్రి ప్రార్థన అయినా, ఇంకో ప్రార్థన, ఏ ప్రార్థనకైనా ఆవిడ ఆటంకం లేకుండా, తన భర్త ఒక అన్యుడు, ఒక విగ్రహారాధకుడు మన మధ్యనే ఉంది ఆవిడ. అలాంటి పరిస్థితులు కానీ నీకు అలాంటి ఇబ్బందులే లేవు. నీ భర్త, నీ పిల్లలు, నీ మనవలు, నీ కొడుకులు, నీ కోడళ్ళు నీకు అనగా ప్రార్థనకి వెళ్ళడానికి, చేయడానికి, చెందడానికి నిన్ను అనగా ఫ్రీగా వదిలేశారు. కానీ నువ్వేం చేస్తావు అంటే ఎన్ని ఆటంకాలు పెట్టుకుంటున్నావు. దేవుని వెంబడించడానికి ఎన్ని ఆటంకాలు పెట్టుకుంటున్నావు. దేవుని దగ్గరికి రావడానికి ఎన్ని ఆటంకాలని ముందు పెట్టుకుని ఏం చేస్తున్నావు అంటే ఆటి మీద, ఈటి మీద, ఆటి మీద, ఊరి మీద, లేదా ప్రజల మీద, చుట్టాల మీద, పట్టాల మీద, ఇంకా చెప్పాలని ఇంకా ఎన్నో ఉన్నాయండి. వీటన్నిటి మీద పెట్టుకుంటున్నావు. దయచేసి నువ్వు స్వస్థత పొందిన తర్వాత, నీకు కార్యం జరిగిన తర్వాత ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ మాట ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఏం చెల్లించాలి? ఎక్కడిందో చదివాం కదా, 17వ అధ్యాయం 16వ వచనం చదివండి ఒక్కసారి. ఆగుదాం. ఏం చెల్లించు? కృతజ్ఞత. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత. ఈ రోజున సంఘంలో చాలామంది ఉన్నారండి, సంఘస్థులు చాలామంది ఉన్నారండి, మన సంఘమే కాదు చాలా సంఘాల్లో ఉన్నారండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? చూడండి, దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత నువ్వు చేయవలసింది మూడోది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞుడై ఉండాలి. అనగా ఎప్పటి వరకు? నువ్వు బ్రతుకున్నంత వరకు, నీ కుటుంబం ఉన్నంత వరకు, ఈ కుటుంబంలో ఎవరికైతే కార్యాలు చేశారో వాళ్ళు కూడా బ్రతుకున్నంత వరకు కూడా దేవునికి కృతజ్ఞులై ఉండాలి. ఏమండి, ఒక మనిషికి ఏదైనా ఉపకారం చేస్తే మీరు అంటారు, బ్రతుకున్నంత కాలం మీకు మేమేమి ఉంటాం? రుణపడి ఉంటాం. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి, మనిషి కంటే గొప్పవాడు కదా, నీ జీవితంలో అన్ని కార్యాలు చేశాడు కదా, ఎవరు చేయలేని కార్యాలు, ఏ మనుషుడి వల్ల అవలేని కార్యాలు చేయించాడు కదా నీ కుటుంబంలో. మరి మనుషుల విషయంలో అయితే అంత కృతజ్ఞత కలిగి ఉంటావు, మరి దేవుని విషయంలో కృతజ్ఞత లేకుండా ఎందుకు నువ్వు అనగా సాతాన్ని బంధించి అనగా కట్టేసింది? ఆలోచించి. అంటే నీ ద్వారా దేవునికి ఏం రాకూడదు? కృతజ్ఞతలు రాకూడదు, మహిమ రాకూడదు. ఆ విషయాన్ని నువ్వేం చేసుకున్నావు? పర్వాలేదులో అనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే బంధించాడో, కట్టేశాడో,
ఇంకా మొత్తం అన్నింటినీ వాడు ఏం చేస్తాడు, నీకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా రోజుకొక చేపని లాగేసినట్టు వలేసి మొత్తం ఒక్కొక్క ఆశీర్వాదాన్ని లాగేస్తూ ఉంటుంటే దేవుడు ఒక అడుగు వెనకేసాడు కనుక వాడు లాగేస్తూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దయచేసి దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోకూడదు. 4వదిగా దేవుని ఎదుట సాగిలపడాలి. ఎవరి ఎదుట సాగిలపడాలి? మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము ముగించేస్తానండి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ ఎరిగి భయపడి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన సంగతి అంతయు ఆయనతో చెప్పిన. రైట్ బాబు సరస్సు. ఇక్కడ సాగిలపడి, ఏం పడి? సాగిలపడి. ఆ స్త్రీ, ఈనాడు స్త్రీలైన వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తున్నాడు, పురుషులైన వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తున్నాడు, యవనస్తులైన వారికి కార్యాలు చేస్తున్నాడు. అసలు ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన కార్యాలు చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ వారి ముఖాలు ఏం చేసుకుంటున్నారు? దాచుకుంటున్నారు. దేవుని మహిమపరచడం మానేసి, వెంబడించడం మానేసి, కృతజ్ఞాస్తుతులు చెల్లించడం మానేసి, ఆయన ఎదుటి సాగిలపడటం మానేసి, సాగిలపడతలేదుక. మాకు డబ్బులు ఉన్నాయి కనుక మాకు జరిగినాయి, మాకు డబ్బులు ఉన్నాయి కనుక మాకు ఆరోగ్యం వచ్చింది, మాకు డబ్బులు ఉన్నాయి కనుక బంగారం కొనుక్కున్నాం, మాకు డబ్బులు ఉన్నాయి కనుక మేము పరిస్థితిలో ఉన్నాం. కనుక దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడని ఆయనను అనగా మన జీవితంతకాలం, బతుకున్నంతకాలం సమయం ఉంటే సాగిలి పడ్డాలి అనే ఉద్దేశం ఈనాడు క్రైస్తవ సంఘంలో ఎవరికీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మన సంఘంలో కాదండి, క్రైస్తవ సంఘంలోనే లేదు. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి వాడిన దేవుడు ప్రేమిస్తాడు. ఆలోచన చేయండి. అనగా దేవుని సన్నిధిలో సాగిలి పడటం నేర్చుకోండి. సమయం లేకపోయినా, అనేక పనులున్న పనులన్నీ పక్కన పెట్టి, ఆ పనులన్నీ కూడా వదిలించుకుని చేసుకుని తర్వాత చేద్దాంలే, మనం దేవుని దగ్గరికి వెళదాం, దేవునికి సాష్టాంగ పడదాం. సాష్టాంగ పడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరాధన చేయటం. పర్యాయ భాష ఏంటి తెలుసా? సాష్టాంగ పడటం అంటే ఆరాధన చేయటం, ఆయన దగ్గరికి రావటం, సాష్టాంగ పడటం, పూజించటం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో 5వ మాట ఏంటంటే దేవుని వాక్యంలోనే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. అవుదాం. అందులో 1వ అధ్యాయము 44 కూడా చదువుదాం. 2 వచనాలు కూడా రాసుకోండి. సాక్షార్థమై, చాలు 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 చాలు. నీవు వెళ్ళి సాక్షార్థమై అంటే సాక్ష్యం చెప్పాలి. ఎవరికి? గుళ్ళో ఉన్నవాళ్ళకా? ఏమండి, రాత్రి దొంగట్టిపోయాడు కోడి, మేకట్టిపోయాడు అనగా దొంగ ఏదో పట్టిపోయాడు, గుళ్ళో నా చెప్పడం ఆ సాక్ష్యాలు కాదు. యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు నా బిడ్డను కాపాడాడు, నా బిడ్డను రక్షించాడు, నన్ను రక్షించాడు, నన్ను పాపం నుండి కాపాడాడు, పాపం నుండి నా బిడ్డను రక్షించాడు, ఈ లోకంలో జీవించకుండా మంచి మార్గంలో నన్ను, నా భర్తను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని కూడా రక్షించాడని అనగా ఎవరికి చెప్పాలి సాక్ష్యం? అందరి ఎదుటికి వెళ్ళి, ప్రజలందరి ఎదుటికి. ఎందుకంటే సంఘంలో సాక్ష్యం చెప్పడం కాదు, సంఘంలో దేవుడు చేసిన మేళ్ళు చెప్పాలి, బాటలే దేవుడు చేసిన మేళ్ళు చెప్పాలి.
అవి సాక్ష్యాలే. కానీ ఈ సాక్ష్యం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలోను, అనగా నేను రక్షించిన విధంలోను, అనగా నేను కాపాడిన విధంలోను, పాపంలోను, నరకంలోను, శాపంలోను, ఈ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ బంధువులను, ఈ చుట్టాలను, ఈ గ్రామాన్ని ఇలాగ ఎవరినైతే రక్షించాడో, అనగా వాళ్ళందరినీ రక్షించిన దేవుణ్ణి ఏం చేయాలంటే అందరికీ ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసింది ఎవరు? సమరయ స్త్రీ. ఊరుకుందా? ఊరుకోలేదు. సాక్షార్థముగా. నువ్వు సాక్షార్థంగా ఉన్నావా? ఉన్నానండి. మన నాకేది జరిగింది కనుక నేను గుళ్ళో సాక్ష్యం చెప్పానండి. అలా కదండి, అలా అనుకుంటున్నారా? లేదండి, ఈ నెలలో అన్న 5 వారాలు కనుక 5 గుళ్ళకి వెళ్ళాయండి. 5 గుళ్ళో 5 చోట్ల చెప్పానండి. అదా? అవి కాదు, నీ బ్రతుకు మారిందని చెప్పు. ఎవరికి? నీ చుట్టాలకి. నీ జీవితం మారిందని చెప్పు, ఈ గ్రామానికి. అది సమరయ యొక్క స్త్రీ యొక్క సాక్షార్థమైన జీవితం. గనుక దేవుని బిడ్డలారా, ఆరోది ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 44 చదువుతుంది. అమ్మ ఫ్యాన్ లేదా? సరే సరే మా ఇది ఏమండి అంటే దేవుని మందిరానికి వెళ్ళి, సేవకుల దగ్గరికి వెళ్ళి, అంటే నీ శరీరాన్ని చూపించుకుని, అంటే నువ్వు కనబడి చదువు ఇంకా ఉంది అక్కడ. మోసే నియమించిన అదిగో నువ్వు బాగుపడినందుకు, దేవుడు కార్యం చేసినందుకు నువ్వేం చేయాలి? మోసే నియమించిన స్వస్థపడినందుకు. అంటే దేవుని బిడ్డలారా, ఎన్ని డబ్బులైనా హాస్పిటల్కి వేస్తుంది, కానీ స్వస్థపరిచిన ఆ దేవునికి మాత్రం మనం చేయలేనట్టు వారుగా మనం ఉండిపోతున్నాం, మిగిలిపోతున్నాం. అది మంచిది కాదు. ఏంటండి? స్వస్థత పొందితే నీవు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఇంకేం చేయాలి? దేవుని వెంబడించాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని ఎదుట, అనగా దేవుని ఎదుట సాగిలపడాలి. అనగా 5 సాక్షార్థముగా మనం సాక్ష్యం కలిగి ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి, నీ గురించి కాదు. నీ గురించి వద్దు. నీ గురించి చెప్తూ మొదలెట్టామనుకో, నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరెల్లో చెవులో ఉంటే రక్తాలు వచ్చేస్తాయండి. నీ గురించి సాక్ష్యం చెప్పావా, చెవులంతా రక్తాలు వచ్చేస్తాయి. యేసయ్య గురించి సాక్ష్యం చెప్పామనుకో, ఆ చెవులు ధన్యములు అవుతాయి, ఆత్మ చెవులుగా మారబడి దేవుని వెంబడిస్తారు వాడు. ఆరోదుగా దేవుని సన్నిధిలో నువ్వు చేసినటువంటి కార్యములకు నువ్వు చేయవలసినటువంటి దేవుడు నియమించిన కానుకను సమర్పించు. ఒక్క మాట చెప్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒక్క మాట 11వ అధ్యాయము. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆఖరిగా, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. చాలు. విన్నారా? మనం ఎన్ని చేసినా, ఎన్ని చెందినా మొదటగా దేవుని ఎందే ఉండాలి, ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే నమ్మాలి, అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే దేవుని మహింపరచబడాలి. విశ్వాసం ఉండాలి అంటే దేవుని వెంబడించాలి. విశ్వాసం ఉండాలి అంటే దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే దేవుని ఎదుటి సాగిలపడాలి. విశ్వాసం ఉండాలి అంటే సాక్షార్థంగా జీవించాలి దేవునికి. ఆయనకి విశ్వాసం ఉండాలి అంటే దేవునికి కానుకవ్వాలి. విశ్వాసంలో కానుక కూడా ఒక భాగం అండి. అప్పుడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా
ఇవన్నీ చేస్తేనే తప్ప ఆయనకు ఇష్టడుగా ఉండవు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక వాక్యం విన్నవారులారా మీరు చాలా ధన్యులు. ఈ రాత్రి రాని వాళ్ళు వాక్యాన్ని పోగొట్టుకున్నారు, మంచి వాక్యాన్ని వాళ్ళు జారవిడుచుకున్నారని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాకుండా ఈ కుటుంబస్తుడు నక్క మరి గంగ గారు తన కుమారుడి విషయంలో ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేయటం, అతని యొక్క ఆరోగ్య బలహీనతలు అనగా మరణానికి వెళ్ళిన సమయంలో దేవుని ఎదుట ఆమె ఉండవలసినటి మరియు విధానంగా దేవుని గుండి ప్రార్థన ఉండటం వల్ల తన కుటుంబంలో తన కొడుకుని కాపాడుకోవడం జరిగింది. అయితే అతను సంపూర్ణుడిగా మార్చబడాలని, దేవునికి మంచిగా ఉండాలని ఆశ కలిగి ఉంది. కనుక మనందరం ఆమె కొరకు, కుటుంబం కొరకు, తన బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడికి వచ్చిన వారందరికీ వాక్యం వారి కుటుంబాల్లో దేవుని యొక్క దీవెనలు కలుగును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కనపడని పడాలి గట్టిగా.